హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజు క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మేము మొదటగా ఇంట్లో పూజ చేసామండి. వెంకటేశ్వర స్వామికి మేము ప్రసాదంగా పరమాన్నం అనేది పెట్టామండి. మీరేం పెట్టారో కామెంట్ చేయండి. మీరు పూజ ఎలా చేశారో కూడా కామెంట్ చేసేయండి. చాలామంది అంటున్నారు పరమాన్నం అన్నం వండకూడదు, పరమాన్నం పెట్టకూడదు అనేసి. కానీ మేము ప్రతిసారి పరమాన్నమే వండుతామండి. ప్రతిసారి పూజ చేసిన ప్రతిసారి పరమాన్నమే వండుతాం కాబట్టి మేము ఇదే చేసామండి. ఇంకా పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి కాబట్టి వెంటనే రెడీ అయిపోయామండి. అందుకే వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ నాకు ఆకలిస్తుంది అనేసి నేను ఇంట్లో పులిహోర చేసేసుకున్నానండి. పులిహోర చేసుకొని తినేసానండి. చిన్న వర్క్ ఉంటే వర్క్ చేసేసుకొని పులిహోర తినేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్లో ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందండి. మేమైతే జమ్మలమడుగులో ఉన్న శ్రీ నారాయణపుర స్వామి దేవస్థానానికి వెళ్ళిపోయామండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. మేము వెళ్ళడము 10కి వెళ్ళామండి. 10కి వెళ్ళిపోతే 12:30కి వచ్చేసామండి. మ్యాక్సిమం 2 అవర్స్ పట్టింది. కానీ మా తర్వాత మాత్రం తొందరగా వచ్చేసారు. ఇక్కడ టోకెన్ వైజ్ కూడా ఉంది అండి. సర్వదర్శనం అండి ఇది. టోకెన్ వైజ్ కూడా ఉంది. కానీ మేము టోకెన్ వైజ్ కూడా అంతే క్యూ ఉండడం వల్ల మేము ఇంకా ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయామండి. ఇక్కడ బాగా డెకరేషన్ చేశారండి, చాలా బాగుంది. ఇంకా వెంకటేశ్వర స్వామిది కన్నుల విందుగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళి చూడండి. జమ్మలమడుగులో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియోలో ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.